అటువంటి కామాక్షి పరదేవతయే లలితా త్రిపుర సుందరి. ఆ లలితా త్రిపుర సుందరయే కనకదుర్గ. ఆ కనకదుర్గయే కామాక్షి. ఆ కామాక్షియే కాత్యాయని. అంటే పరబ్రహ్మస్వరూపమై ఏ తల్లి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత ఇది మాత్రమే ఇవ్వగలదు, ఇది ఇవ్వలేదు అని చెప్పడం సాధ్యం కాదు. ఏ కోర్కెనైనా కూడా ఇవ్వగలిగినటువంటి అపారమైనటువంటి శక్తిని పొంది ఉన్నటువంటి తల్లో అటువంటి తల్లి ఒక రూపాన్ని పొంది కూర్చుంటే ఆమెయే కాత్యాయని, ఆమెయే కామాక్షి. మీరు తత్వాన్ని పరిశీలనం చేసినప్పుడు కామాక్షి పరదేవతకి కానీ, దుర్గమ్మకి కానీ, లలితాపరా భట్టారికా స్వరూపానికి కానీ భేదం కనపడదు. తత్వతః ఈ రూపాలన్నీ ఒకే రకమైనటువంటి శక్తితో ఉంటాయి. అవి మీరు ఏది కావాలని కోరుకున్నా ఇవ్వగలిగినటువంటి లక్షణంతో ఉంటాయి.